ఎవరివన్ బాస్ రీసెంట్ గా తెలుగు చాలా మంది ఫారెన్ వెళ్ళారు. ఫారెన్ లో మీరు డాలర్స్ లో సంపాదిస్తూ అండ్ మీరు సంపాదించే ప్రతి డాలర్ కి ట్యాక్స్ కడుతున్నారు. మీరు సంపాదించే ప్రతి డాలర్ ఇండియాలో ట్రాక్ అవుతుంది అండ్ మీ అకౌంట్స్ కి మీరు ఇండియన్ ట్యాక్స్ లాస్ కి మీరు ఎలిజిబుల్ అయితే అండ్ యూ విల్ బి ట్యాక్స్ అకార్డింగ్ టు ద లాస్ అండ్ తప్పకుండా మీ పర్ ఇయర్ మోర్ దాన్ 12 lakhs సంపాదిస్తున్నారు కాబట్టి మీకు ట్యాక్స్ పడుతూనే ఉంది. ఇంకా సో మీకు 2 చోట్ల ట్యాక్స్ కడుతున్నారండి. దాన్ని డబుల్ టాక్సేషన్ అంటారు. అయితే ఇండియన్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం సెక్షన్ 90, 90A, 91 దాదాపు 90 కంట్రీస్ తో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ ని డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అంటారు. ఈ అగ్రిమెంట్ ఇండియా ఏ కంట్రీస్ తో అయితే చేసిందో మీరు ఆ కంట్రీలో ఉండి సంపాదిస్తున్నట్లయితే అక్కడ ట్యాక్స్ కడుతుంటే ఇండియాలో మీరు ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇండియాలో కట్టిన ట్యాక్స్ ని మళ్ళీ వెనక పొందవచ్చు. అయితే ఈ పోర్టల్ ఫిల్లింగ్ లో మీరు రిజిస్టర్ అయి ఉండాలి. ఒకవేళ ఈ ఫిల్లింగ్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ అయి ఉండకపోతే రిజిస్ట్రేషన్ చేసుకుని పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఫిల్ చేసి ఫార్మ్ 67 ఫిల్ చేసి క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవాలి. సో మీరు ఏ కంట్రీలో ఉంటున్నారో కామెంట్ చేయండి అండ్ ఫాలో ఫర్ దిస్ టైప్ ఆఫ్ కంటెంట్. థ్యాంక్ యూ.